వంటి వాళ్ళు అందరినీ ట్రాప్ చేస్తాడా లేదా కాదు, లేకపోతే ట్రాక్ లోకి వెళ్తారా లేదా అనేది క్వశ్చన్ కాదు. తన ముందుకి విజయ దుందుబి మోగించుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఈ చిన్న చిన్న కింద కింద నలిగిపోతుంటాయి. అది జగన్నాథ రథ చక్రాలు, ఆ చక్రాల కింద నలుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నదే అది, చేసుకుంటున్నదే అది. లేకపోతే వాళ్ళందరూ నా ఎంబడి వస్తున్నారు, వైసీపీని అందరూ నా దగ్గరికి వచ్చేస్తున్నారు, అక్కడ ఖాళీ అయిపోతుంది, ఇవన్నీ అనుకున్నాడు ఆయన. కానీ ఆయనకి తెలియంది ఏంటంటే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో 60 మందిని తీసుకుని పోటీ చేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది కుదరదు అనేది తెలుసుకునేటప్పటికి ఇవాళ పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీని అప్పచెప్పే పరిస్థితికి వచ్చింది. రాజ్యసభకు పోటీ చేస్తున్నాను అన్నాడు. ఒక్కనే నిమిషమేనండి, రాజ్యసభకి పోటీ చేస్తున్నాము అన్నాడు. ఇంకేముంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచాం ఇంకా ఇదన్నాడు. మరి నేను రాజ్యసభకు వచ్చేసరికి కామ్గా వెనక్కి వెళ్ళిపోయాడు. నేనేమో చెప్తున్నానండి సార్, ఒక్కటి చెప్తున్నా, మా భారతీయ జనతా పార్టీ మిత్రుడికి ఒక్కటే, సోషల్ జస్టిస్ మళ్ళా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. రేపు పొద్దున్న భారతీయ జనతా పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో తెలుగుదేశం పార్టీ కానీ ఎంతమందికి సీట్లు ఇస్తుంది అనేటువంటిది డెఫినెట్ గా ప్రజలు చూస్తారు. ఒకవేళ కనుక మా భారతీయ జనతా పార్టీ తోటి రేపు కలిసి వెళ్ళేటట్టయితే నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తా, మా మోడీ గారిని. ఎందుకంటే మా మోడీ గారిని తిట్టినప్పుడు నేను బాధపడ్డా, చాలా ఎగనిస్ట్ చెప్పి ఆయన తప్పట్లా మాట్లాడుతున్నాను. కాబట్టి మోడీ గారిని తిట్టినటువంటి చంద్రబాబు గారితో మీరు కలిసి వెళితే ఈ రాష్ట్ర ప్రజలకి డెఫినెట్ గా మీరు సమాధానం చెప్పాల్సింది. ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు, ఈ కలయికలో బీజేపీ జాయిన్ అవుతున్నట్టు అన్నదే మీకు అనిపిస్తోందా, లేకపోతే వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ రేపటి నుంచి ప్రజాపౌరు యాత్రలని చేస్తున్నారు, అందులో జనసేన కలుస్తుంది అనుకుంటున్నారా మీరు? ఇక్కడ ప్రజాపౌరు యాత్ర కానివ్వండి, ఏట్లో కానివ్వండి, జనసేన అయితే వాళ్ళతో కలిసి పనిచేయదండి. ఇది మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి అంశం. ఇద్దరు పొత్తులో ఉన్నారు కానీ ఇద్దరు కలిసి అయితే ఒక కార్యక్రమాలు చాలా రేరే వాళ్ళు చేసినటువంటి, కలిసి అయితే పనిచేయలేదు. అయితే ఈ కూటమి అయితే మాత్రము ఒక దశలో ముగ్గురు కలుస్తారు అనేటువంటిది మాత్రం వాతావరణం కనపడుతుంది. ఎందుకు అని అంటే, బీజేపీ కలిసేటువంటి ఉద్దేశం లేకపోతే చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇచ్చేది కాదు, ఢిల్లీ పిలిపించేది కాదు. చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు, అమిత్ షాతోనూ బీజేపీ పెద్దలతో మాట్లాడటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. మనం చూస్తున్నాం ఒక 3 సంవత్సరాల నుంచి, కరోనా అయిపోయిన దగ్గర నుంచి. కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకు, పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు నాంచి ఇక గత్యంతరం లేక ఓపికంతా అయిపోయిన తర్వాత, తెలుగుదేశం ఓపికంతా అయిపోయిన తర్వాత ఎస్ రండి అని అంటే ఇప్పుడు ఏం చెప్తే దానికి అంగీకరించేటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేసారు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు. ఎందుకు మెడ మీద కత్తి పెట్టారంటే ఎక్కడ చూసారు ఏంటంటే, మెడ మీద కత్తి అంటే ఏంటి, సింపుల్ గా నేను చెప్పేదాన్ని మీరు అంగీకరించాలి, లేకపోతే నీతో మా పొత్తు అని వాళ్ళు ఉంటున్నారు. కానీ పొత్తు లేకపోతే ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు. ఎందుకు అని అంటే బీజేపీకి 0.8% ఉన్నాయండి, నేను కాదంటున్నాను. కానీ తెలుగుదేశం ఈ రోజున బీజేపీతో పొత్తు లేదంటే, తెలుగుదేశం జెండా పట్టుకొని భుజాన్ని పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చే ధైర్యం లేదండి తెలుగుదేశం కేడర్. ఈ రోజున భయాందోళనలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం కష్టం, బీజేపీ కూడా ఉంటేనే బీజేపీ మనతో ఉంది అని చంద్రబాబు నాయుడు చెప్పాలి. మీటింగ్ లో చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు ధైర్యంగా వచ్చేటువంటి పరిస్థితి. ఇంకొక ప్రమాదం కూడా ఉందండి, ఇది చంద్రబాబు నాయుడికి తెలుసు, కార్యకర్తల కన్నా కూడా చంద్రబాబు నాయుడికి తెలుసు. అదేంటంటే బీజేపీని ఈ కండిషన్లు ఇన్ని పెట్టారు కాబట్టి బీజేపీతో పొత్తొద్దు అన్నారంటే ఆ మరుక్షణమే పవన్ కళ్యాణ్ మారు మనసు పొందుతాడు. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీ నుండి పెట్టి బీజేపీ వైపు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బీజేపీ